మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్ గ్రామానికి 78వ పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా ఉత్సాహంగా పాల్గొని ఈ వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. గ్రామ చరిత్రను గుర్తు చేస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరై లక్ష్మీనగర్ గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి గ్రామ పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మేము ప్రగతి సెంటర్లో జనరేటర్ కొనుగోలు చేయడం జరిగింది. అలానే వాటర్ ప్లాంట్ ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రగతి సెంటర్లో ఆ జనరేటర్ కొంత డొనేషన్ ఇవ్వడం జరిగింది. అట్లా లాస్ట్ ఇయర్ జరిగిన ప్రోగ్రెస్ అన్నీ ఏమున్నాయి, ఈ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముఖ్యంగా ఊరి ప్రోగ్రెస్ రిపోర్ట్. మనకి చాలామంది ప్రపంచంలో మనకు హిందువుల పండుగలు ఉంటాయి, క్రిస్టియన్స్ పండుగలు ఉంటాయి, ముస్లిమ్స్ పండుగ ఉంటాయి. అలానే నేషనల్ మొత్తం చేసుకునే పండుగలు అంటే ఆగస్టు 15, జనవరి 26 ఇటువంటి పండుగలు దేశం మొత్తం చేసుకుంటాయి. ప్రపంచం అంతా చేసుకునే జనవరి 1 లాంటి పండుగలు కొన్ని ఉంటాయి. కానీ ఊర్లో అందరూ సామాజిక పరంగా చేసుకునే ఏకైక పండుగ మా ఊరి గొప్పతనం ఏమిటంటే ఆ సామాజికంగా చేసుకునే ఏకైక పండుగ వాళ్ళు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, లేకపోతే జాతి, రాష్ట్రము, జాతి, ప్రపంచంకి అతీతంగా మేమందరము జనవరి 14 నాడు అందరం కలిసి చేసుకునే పండగే మా ఊరి పుట్టినరోజు పండగ. ఈ ఊరి పుట్టినరోజు ఇప్పటికీ 78 సంవత్సరాలు అయింది. ఈ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ 78 సంవత్సరాలు ఇంకా